వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం పూజ చేసే సామాను ఉంటుంది కదండి, ఇత్తడి రాగి. అవి చాలా నల్లగా గారపెట్టేసి ఉంటుంది కదా, అవి ఎంత తోమినా పోవు. అవి కొత్తగా మెరవాలంటే ఒక్కసారి ఈ చిట్కా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. దీంట్లో నిమ్మరసం కూడా వేసుకోవాలండి. ఇది వాడి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమ్మరసం వేసుకున్నాం కదండి, ఇవి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో నీళ్ళు వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేయకండి, పలసగా ఉండకూడదు, కొంచెం చిక్కగానే ఉండాలి. ఇప్పుడు ఇది ఎలా వాడాలో చూసేద్దాం. ఏదైనా ఇత్తడి కానీ రాగి కానీ ఒకటి తీసుకుని మచ్చలు ఉన్న దాని మీద మనం తయారు చేసుకున్నది దీని మీద రాయాలి. ఇలా రాస్తుంటే చూసారా, దాని మీద ఉన్న మచ్చలు కూడా పోనీయి. మీకు ఎలా తెలుస్తుందో లేదో వేరే దాని మీద రాసి చూపిస్తాను. ఇప్పుడు దీని మీద వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు లిక్విడ్ దీని మీద వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. లిక్విడ్ ఇలా వేయగానే మొత్తం నలుపంతా తినేస్తుందండి, గమనించారా? ఇప్పుడు దీన్ని క్లీన్ చేసేసుకుందాం. ఇప్పుడు చూసారా ఎంత ఎలా మెరుస్తుందో. పక్కన ఫోటో యాడ్ చేస్తాను చూడండి. ముందు దానికి ఇప్పటికి ఎంత తేడా ఉందో మీరే చూసేయండి.